భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చేరుకున్న పాదయాత్ర. గ్రేటర్ విశాఖ 69వ వార్డు కార్పొరేటర్, మాజీ ఎంబీసీ చైర్మన్ కాకి గోవిందరెడ్డి చేపట్టిన భద్రాచలం పాదయాత్రలో భాగంగా గమ్యస్థానం నేటితో చేరుకున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 2023లో అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టినందున ఆయన సురక్షితంగా విడుదలై మరల ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయితే నా స్వగ్రామం విశాఖ జిల్లా తుగ్లం గ్రామం నుండి భద్రాచలం వరకు పాదయాత్రగా వెళ్లి శ్రీరాముల వారిని దర్శించుకుంటానని కాకి గోవిందరెడ్డి మొక్కుకున్నారు. ఆ మొక్కును 20/11/2024 శ్రీరాముని జన్మ నక్షత్రం అయిన పునరోసు నక్షత్రం నాడు ఉదయం 6:45 ప్రారంభించి 1/12/2024 సాయంత్రంకు పాదయాత్ర విజయవంతంగా ముగియనున్నది. ఈ పాదయాత్ర సుమారు 12 రోజుల పాటు 370 కిలోమీటర్ల మేర విజయవంతంగా కొనసాగింది. ఈ పాదయాత్రలో వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు, రామభక్తులు, తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం నాయకులు సహకరించి స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కాకి గోవిందరెడ్డి ధన్యవాదాలు తెలిపినారు. ఈ పాదయాత్రలో ఆయనతో పాటు నాయకులు, కార్యకర్తలు మరో 30 మంది పాదయాత్రలో పాల్గొన్నారు. ఆ రోజు భద్రాచలం, విశాఖపట్నం నుంచి భద్రాచలం నడిచి వస్తానని మొక్కున్నాం. మొక్కులో భాగంగా ఈ నెల 20వ తారీఖున విశాఖపట్నం జిల్లా గాజువ మండలం తుమ్మలం గ్రామంలో గల రామాలయం నుండి భద్రాచలం రామాలయం వరకు సుమారు 365 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగించడం జరిగింది. పాదయాత్ర అనంతరం రాములవారిని దర్శనం చేసుకుని మొక్కు చెల్లించుకొని తిరుగు ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో ప్రజాస్వామ్యాన్ని అన్ని విధాలా కూనీ చేసి, అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి, రాష్ట్రంలో ప్రజలతో పాటు రాజకీయ పార్టీలను కూడా ఇబ్బంది పెట్టి, ప్రతిపక్ష నాయకులను కూడా నిర్బంధించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేద్దామని ఒక దురుద్దేశంతో, రాజకీయ దురుద్దేశంతో అంత అనుభవం కలిగిన నాయకుడిని మరి ఆనాడు జైల్లో నిర్బంధించినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా ఖండించి మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అఖండమైన మెజార్టీతో ఆయన 4వసారి ముఖ్యమంత్రి చేయడం, మరి ఈ సందర్భంగా మొక్కు తీర్చుకోవడానికి భద్రాచలం రావడం జరిగింది.